బెస్ట్ పాలిటిషియన్ ఇన్ ద స్టేట్ వట్టి వసంత్ అండ్ కొనతాల రామకృష్ణ. అటువంటి పార్టీలో ఉంటే దాడి వీరభద్రరావు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఉండే టీడీపీకి. ఈరోజు రాజశేఖర రెడ్డి బతుకుంటే 7 కోట్ల అమ్మేవాడు అన్నాడు. అతన్ని తీసుకొని ఇతన్ని బయటకు పంపించినావు కదా. రోజా నీ బట్టలు చింపింది కదా నీ నాన్నను, ఇవాళ నీ చెల్లె ఆమె. బొత్స సత్యనారాయణ నీ తల్లి నడిపించింది కదా బై ఎలక్షన్ ఎమ్మెల్యేస్తే. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇవన్నీ రికార్డు ఉన్నాయి. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రోజాదేమో బయట, దాడి వీరభద్రరావు కౌన్సిల్ రికార్డులో ఉంది, అసెంబ్లీ రికార్డులో ఉంది. మీరు రాజకీయ వారసులు కాదు, ఆస్తిక వారసులు మాత్రమే మేమని చెప్పి ఒక సందర్భంలో ఆమె కళ్ళకు నీళ్ళు తెచ్చుకుంటూ కూర్చుంది గద్గద్ కంఠంతో. ఈయన ఇంటర్ఫేర్ అయి మాట్లాడిండు. ఒక మంత్రి అయితే ముఖ్యమంత్రి మాట్లాడాలి, అయితే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఏ మంత్రి ఎమ్మెల్యే మాట్లాడాలన్నా ఒక ప్రతిపక్ష సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ మాట్లాడాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగి పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూలింగ్ కౌల్ శంకర్ని మెన్షన్ చేసి ఎస్ అలో స్పీకర్ అంటేనే మాట్లాడాలి. ఎవడు పడితే వాడు ఎలా వాడు నీ తండ్రి లాంటి వాడా. నేను అడుగుతున్నా మీ బిగ్ టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ సపోర్ట్ చేసేవాళ్ళని. 2004 కంటే ముందు ఏముండనే ఒక పవర్ ప్రాజెక్ట్ చెప్తే సాక్షి ఎప్పుడు వచ్చింది? దాని తర్వాతనే కదా. భారతీ సిమెంట్ తర్వాతనే వచ్చింది కదా. ఇవాళ బెంగళూరు ప్యాలెస్ 2 ప్యాలెస్లు హెలిప్యాడ్లు ఏదైతుందో దాని తర్వాతనే వచ్చింది కదా. ఇలా హైదరాబాద్ అంటే తండ్రి చనిపోయినాక కన్స్ట్రక్షన్ ఇది రెడ్ ఫోర్ట్ లెక్క, దాని పేరేంది ఫోర్ట్ గోల్కొండ కోట లెక్క గోడ కట్టింది. మీరు చూసిన ఎప్పుడైనా లోటస్ పండు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం కష్టం చేసి సంపాదించినావు నువ్వు? తండ్రిని అడ్డం పెట్టుకునే కదా. దాల్మియా నీకేమన్నా చిన్నప్పుడు ఏదైనా క్లాస్ పెట్టా, లేకపోతే బంధువా? ఇండియా సిమెంట్ బంధువా? పెన్నా సిమెంట్ బంధువా? తండ్రి పవర్ నట్టు పెట్టుకొని 1000 కోట్లు సంపాదించడం, అల్లి బిల్లి కంపెనీలు పెట్టావు. ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కొడుకైనా కానీ బిడ్డ కానీ ఇటువంటి కంపెనీలు పెట్టినటువంటి చరిత్రలో. అటువంటిది నువ్వు నీ చెల్లిని ఏదైతుందో పైరేల కోసం వచ్చింది, నేను ముఖ్యమంత్రి అయింది కుటుంబం కోసం కాదు ప్రజల కోసము అని కథ చెప్తున్నావు. నీ దాంట్లో అన్ని ఏదైతుందో 2 3 ఒక కుటుంబ సభ్యులు ఇచ్చి నలుగురికి ఇచ్చి ఈరోజు నీ చెల్లిని ఏదైతుందో నీ భార్య కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి బ్లడ్ లేకుండా చేసిండు. ఆయన ఒక్కడే ఎంటైర్ భారతీ కంట్రోల్ ఏది పులివెందులనే. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తల్లి సర్పంచ్ తమ్ముని తెచ్చాడు, తనయుడు. బట్ ఏ రోజు వాళ్ళు బంధువులైనా పాలోలే. బట్ ఆ కుటుంబాన్ని రాజకీయంగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసిండు, లోకల్గా